ఈరోజు చాలామంది జీవితంలో ఎలా జీవించాలో తెలియదు కాబట్టి వీరు లోకస్తులు జీవించినట్టుగా జీవిస్తున్నారు. ఎలా జీవించాలో తెలియదు కాబట్టి శరీరానుసారులు ఎలా జీవిస్తున్నారో అలా జీవిస్తున్నారు. గురి లేదు. గురి లేని ఆత్మీయ జీవితము గుడ్డి ఆత్మీయ జీవితము. గుడ్డిగా వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళాలో తెలీదు. మనమందరము కూడా రక్షించబడిన తర్వాత యేసయ్యను వెంబడించే వారిగా ఉండాలి. ఏ రీతిగా యేసయ్యను వెంబడిస్తాం? యేసయ్య మాటలను గైకొనట్లే యేసయ్యను వెంబడించడం. కనుక మన జీవితంలో మనం ఏమి సంపాదించుకుంటున్నాం ఆత్మీయులుగా ఉండి, వేటి యందు మనము దృష్టి ఉంచాం? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది, మీరు ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి కోరదగినవో వాటి యందు మాత్రమే ధ్యాస ఆశ కలిగి ముందుకు వెళ్ళండి. ఈ లోకము కాదు మనం దృష్టించవలసింది. ఈ లోకాన్ని కాదు మనం కోరుకోవాల్సింది. ఏది ఉన్నా లేకపోయినా మనము దేవుని వైపు మన కన్ను దృష్టి ఉంచాలా. దేవుని బట్టి జీవించేవారుగా మనం సిద్ధపడాలా. వేటి యందు మీ మనస్సు ఉంది? 20 సంవత్సరాలు రక్షించబడి 20 సంవత్సరాలు మారు మనస్సు పొందుకున్న జీవితము, 30 సంవత్సరాల నుంచి దేవునిలోనే ఉన్న ప్రార్థనే సరిగా ప్రార్థన చేస్తే ప్రభువా నీకు స్తోత్రం నాకు ఆత్రం అన్నట్టుగా అన్నం దగ్గర మాత్రమే చేయబెట్టి ప్రార్థన చేసేవారు. అది కూడా 2 మాటలు. ఇది ఆత్మీయ జీవితం. ఈ ఆత్మీయ జీవితముతో మీ జీవితాల్లో నిత్య జీవానికి వారసులుగా ఉంటారా? పరలోకానికి చేరతారా? ప్రార్థనా పరులుగా ఉండాలా.